రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లి లంకలో బంధించినప్పుడు జరిగిన కథ ఇది. సీతమ్మ తల్లిని హనుమయ్య అశోకవనంలో కలుసుకుని మోకాళ్లపై కూర్చుని తల్లి పాదాల వైపు చూస్తూ ఆ రామయ్య తండ్రి ఇచ్చిన ఉంగరాన్ని అందజేస్తున్నప్పుడు సీతమ్మ పాదాల పక్కన ఎర్రటి పూలు కనపడతాయి. తల ఎడమికి తిప్పి చూస్తే అక్కడ కూడా పూలు ఎర్రగా కనపడతాయి. ఏంటా అని తల కుడికి తిప్పి చూస్తే అక్కడ కూడా ఎరుపు పూలే. అలా చుట్టూరా తల ఎటువైపు తిప్పి చూసినా అన్నీ ఎర్రపూలే కనిపిస్తాయి. హనుమయ్య సీతమ్మ తల్లితో, ఏంటి తల్లి, ఎటువైపు చూసినా ఈ అశోకవనంలో ఎరుపు పూలున్నాయేంటి అని అడుగుతాడు. అందుకు సీతమ్మ తల్లి, లేదయ్యా హనుమా, ఎరుపు పూలతో పాటు తెలుపు మరియు పసుపు పూలు కూడా ఉన్నాయి కదా అని సమాధానం ఇస్తుంది. అందుకు హనుమయ్య, మరదేంటి తల్లి, నాకు మాత్రం అన్నీ ఎరుపు రంగులో కనిపిస్తున్నాయేంటి అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తల్లికి విషయం అర్థమయ్యి హనుమయ్యతో, నువ్వు నన్ను కలిసిన సమాచారాన్ని ఇక్కడెవరితో గొడవ పెట్టుకోకుండా